అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కావలి పట్టణంలో అనంతార్థ మనీ స్కామ్ 2021లో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వారి హయాంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మనీ స్కామ్ సుబాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భాగస్వాములై ఆ రోజున కొంతమంది విలేకరులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గవర్నమెంట్ యొక్క అండ చూసుకొని ఈ స్కామ్ని ఆ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. వారు నిర్మించుకున్నటువంటి ఆఫీసు ఇల్లు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కాంక్రీట్ రోడ్డు కూడా ఆ రోజు శాంక్షన్ చేసి వేయించారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈ స్కామ్ గురించి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన దృష్టికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు వచ్చి తెలియజేసిన వెంటనే ఈ స్కీమ్ మీద ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల మధ్యతరగతి ప్రజలు అధిక వడ్డీలకు ఆశపడి వారి యొక్క సంపాదనే కాకుండా అప్పులు చేసి మరి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడతాయి. కాబట్టి దయచేసి ఈ స్కీమ్ గురించి ఎంక్వైరీ చేసి ఈ స్కీమ్ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్లు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పడం జరిగింది. వారి యొక్క సూచనలతో ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా రూరల్ సిఐ గారు, అది రూరల్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి వారు ఎంక్వైరీ చేయడం, ఈ స్కీమ్ లో కొంతమంది పోలీసులు కూడా బాధితులుగా ఉన్నటువంటి విషయం. నిన్నటి రోజున మీరు మాట్లాడుతూ ఈ స్కీమ్ లో 800 కోట్ల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పీ, అదేవిధంగా సిఐ రాజేశ్వరరావు గారు మరికొంతమంది ఉన్నారు అని చెప్తున్నారు. మీ హయాంలో స్టార్ట్ అయినటువంటి స్కీమ్ ని మేము గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల కాలంలోనే గుర్తించి ఈ స్కీమ్ మీద ఎంక్వైరీ చేసినటువంటి మా నాయకుడు ఎలా దీంట్లో ముద్దాయి అవుతాడు? ఈ స్కీమ్ లో ఆ రోజున డైరెక్టర్లుగా ఉన్నటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. మీరు ఇవన్నీ మర్చిపోయారు. గాలిలో గెలిచినటువంటి గాలి కృష్ణారెడ్డి అనే అసభ్యకరంగా కావలి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన విధంగా నిన్నటి రోజున మీరు మాట్లాడారు. మొన్న దళదంతి పార్టీ సమావేశాలు కూడా మీరు మాట్లాడినటువంటి విషయం మనందరం చూసాం. ఎవరో రోజా గాలిలో గెలిచిన గాలి నా కొడుకులని మాట్లాడిన దానికే ఈ రోజు మీరు కావాల సంస్కృతిని తీసుకొస్తున్నారు. మళ్ళీ మేము మాట్లాడాలంటే ఎంతసేపు పడుతుంది? అధికారంలో ఉన్నాం. ఏ రోజున కూడా మిమ్మల్ని అసభ్య పదజాలంతో మేము దూషించాలా. ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలపైన గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి తప్పు ఒప్పుల మీద మీరు అడిగితే మేము సమాధానం చెప్తాం. కానీ మీరు చేసినటువంటి స్కాములకి, స్కీములకి మమ్మల్ని బాధ్యులుగా చేస్తూ ప్రజల్లోకి ఒక మీ యొక్క
తప్పుడు విధానాలని మీరు చేసినటువంటి స్కీముల్ని అది మేం చేసిన విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు. అది చాలా తప్పు. అది జరగదు కూడా జరగదు. గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ఈ స్కాముల పైనే ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మా నాయకులు కృష్ణారెడ్డి గారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కావలి నియోజకవర్గ అభివృద్ధి పైన, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన, గవర్నమెంట్ ఇచ్చినటువంటి శాంక్షన్ల పైన మనం ఏ రకంగా నిధులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలని చెప్పని కృష్ణారెడ్డి గారు నిరంతరము 24/7 ప్రజల మధ్య ఉంటూ, అదేవిధంగా అధికారులు అయితేనేమి, అదేవిధంగా ఎంపీ గారిని అయితేనేమి, అదేవిధంగా మినిస్టర్ దగ్గరికి తిరుగుతూ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పిన తలంపుతో ఆయన నిరంతరం పాటుపడుతున్న విషయం మనం అందరం కూడా గమనించాలి. మీరు ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినటువంటి ఈ సుబాని మనీ స్కామ్ పైన ఎంక్వైరీ చేసింది ఎవరు, ఈ స్కామ్ లో ఎవరెవరు బాధితులుగా ఉన్నారు, ఇవన్నీ చేసింది ఎవరు? మా కృష్ణారెడ్డి గారు చేశారు ఈ పని అంతా. మీరు గత 3 సంవత్సరాలు ఈ స్కామ్ పెంచి పోషించారు. ఈ స్కామ్ లో ఎంతో మంది బాధితులు ఈ రోజున రోడ్డును పడినటువంటి విషయం, ఆత్మహత్యలు చేసుకున్న విషయం, ఇవన్నీ కూడా మీరు చేసిన నిర్వాహకమే. దయచేసి ఇంకెప్పుడు కూడా మీరు స్కాముల గురించి, స్కీముల గురించి మాట్లాడద్దు. అది మీ పేటెంట్. వైఎస్ఆర్సీపీకి పేటెంట్ ఏంటంటే స్కాములు, స్కీములు. ఈ రోజున మద్యం స్కామ్, ఈ రోజున మద్యం స్కామ్లో కూడా మన కావలి పాత్ర ఉందని చెప్పని ఈ రోజున రాష్ట్ర మీడియాలో కూడా వస్తున్నటువంటి విషయం. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కూడా కావలికి డబ్బులు చేరినాయి అని చెప్పని మనకి నిన్నట మీడియా కథనాల్లో మనం అందరం కూడా విన్నాం. మీరు స్కాములు, స్కీములు చేసుకుంటూ ప్రజల ధన ప్రాణ మానాలతో మీరు ఆడుకుంటూ వారు అనారోగ్య పాలైనటువంటి చీప్ లిక్కర్ని కాస్ట్లీగా అమ్ముతూ మీరు చేసినటువంటి ఘోరాలు, నేరాలన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఈ రోజున గాలిలో కాదు గెలిచింది, మీ మీద ఉన్న వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద, శాసనసభ్యుడి మీద, మాజీ శాసనసభ్యుడి మీద ఉన్న వ్యతిరేకత మీదే ఈ రోజున తెలుగుదేశం పార్టీ 32,000 పైచిలుకు మెజార్టీతో ఇక్కడ మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి గెలవడం జరిగింది. మరొకసారి మీరు అసెంబ్లీ పదజాలంతో కనుక మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ మీరు దూషించినట్లయితే ఈసారి చర్యలు కూడా కఠినంగా ఉంటాయి. మీరు మరొకసారి కూడా ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలు పాటించండి. నోరు అదుపులో పెట్టుకోండి, నాలుకను అదుపులో పెట్టుకోండి. రాష్ట్రంలో ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలు, ఎవరెవరో మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేయమాకండి. దయచేసి మీ యొక్క విలువలను కాపాడుకోండి. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తున్నాం, గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం, గౌరవప్రదంగా మిమ్మల్ని విమర్శిస్తున్నాం. మీలాగా మేము నోటికి వచ్చినటువంటి భాషలో మేము మిమ్మల్ని ఎప్పుడు విమర్శించినట్టు లేదు. మీరు కూడా ఇది గుర్తించుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ ఈనాటి సమావేశాన్ని నాకు అవకాశం ఇచ్చినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీకి, మా నాయకులు కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086